వీడియో చూడడం స్టార్ట్ చేసే కన్నా ముందే వీడియోకి అయితే లైక్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో మీరు మార్నింగ్ చూసిన వీడియోలో నేను చెప్పాను కదా, లా స్టూడెంట్స్కి అసలు స్టార్ట్ అయినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది నా అడ్వైజెస్, నా సజెషన్స్ అన్నీ కూడా చెప్పాను. అండ్ ఆ వీడియోలోనే ప్రీవియస్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను. ఆ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరి కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఈ వీడియో కిందే ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే, బుక్స్ ఎలాంటి బుక్స్ తీసుకోవాలి. డెఫినెట్గా చదువుతున్నాము అంటే క్లాసెస్కి వెళ్ళి అటెండే రాసుకోవడమే కాదు, మనకి రిఫరెన్స్కి కొన్ని బుక్స్ డెఫినెట్గా మనకు కావాలి కదా. అయితే లా స్టూడెంట్స్కి ఏ బుక్స్ బాగుంటాయి అని చెప్పేసి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ బుక్స్ అంటే ఏంటి అంటే, ఎక్కువ నాలెడ్జ్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ వీ నీడ్ టెక్స్ట్ బుక్స్. అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఎందుకు అంటే, దానిలో డెప్త్గా కావాలి అనుకున్నప్పుడు కావాలి, లేదా జేసీజెట్ మీరు ఇంకా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంకా మోర్ నాలెడ్జ్ మీకు కావాలనుకున్నప్పుడు టెక్స్ట్ బుక్కి వెళ్ళొచ్చు. బట్ మనకేంటి అంటే ఎగ్జామినేషన్ సెమిస్టర్కి సరిపడా అండ్ మామూలుగా ఆ నోట్స్తో పాటు ఇంకా సపోర్టివ్గా ఉంటే సరిపోతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇంకా కావాలనుకుంటే ఇప్పుడు లైబ్రరీలో టెక్స్ట్ బుక్స్ తీసుకుని చదువుకున్నా సరిపోతుంది. బేరెక్స్ అయితే మాత్రం అన్నిటికీ కొనుక్కోండి. సో ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది బేరెక్స్, జేసీజేకి ఉన్న బేరెక్స్ అన్ని కొనుక్కోండి. జనరల్గా ఉన్నవైతే మీరు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏబీకి ఇంక ఎక్స్ట్రా కొన్ని అవసరం అవుతాయి. సో అప్పుడు తీసుకుంటారు. ఏబీకి ఏమో మీరు ఏబీ రాసినప్పుడు మాత్రం ఆ బుక్స్ తీసుకుంటారు, ఇప్పుడైతే అవసరం లేదు. బట్ టెక్స్ట్ బుక్స్ అయితే కనుక చెప్పాను కదా, కావాలనుకుంటే లైబ్రరీకి వెళ్ళి చదువుకోండి. బట్ ఇంకా మరి ఏ బుక్స్ అంటే, ఇప్పుడు మనకి సిరీస్ ఉంటాయి కదా, మెటీరియల్స్ ఉంటాయి కదా, ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అని. ఫస్ట్ అసలు ఏమున్నాయి, ఏటికి ఎలాంటివి బెస్ట్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాము. మేము ఎక్కువగా నేను మ్యాక్సిమం రన్నింగ్ నోట్స్ అలాగే గూగుల్లో చూసుకుంటే, ఫ్రెండ్స్ దగ్గర మెటీరియల్ ఉంటే అప్పుడప్పుడు రెఫరెన్స్ తీసుకునేదానిగా. నేనైతే మెటీరియల్స్ తీసుకోలేదు. బట్ మెటీరియల్స్ ఉంటే చాలా ఈజీ అవుతుంది. ఎందుకు అంటే, నేను ఇప్పుడు మా యూనివర్సిటీలో చదివే కొంతమందికి ట్యూషన్ చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి అది చూసి చెప్తున్నప్పుడు నేను అన్నీ రెఫర్ చేసి చెప్తూ ఉంటాను. మెటీరియల్ నాకు చాలా బెస్టే అనిపించిన కొన్ని మెటీరియల్స్ నేను చూశాను కాబట్టి మీకు నేను ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నాను. సో ఏంటి అంటే, మనకి లాలో రేగా సూర్యరావు గారి ఎడిషన్ అంటే ఆయనకి సంబంధించిన బుక్ ఉంటుంది, సుజాత సిరీస్ ఉంటుంది, అలాగే సుబ్బారావు అని చెప్పేసి ఉంటుంది, మళ్ళీ ఇంకా విజయ సిరీస్, అట్లా చాలా ఉంటాయి. అయితే మనకి జనరల్గా పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఆ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకైతే సుబ్బారావు అని చెప్పి బుక్ ఉంటుంది, అది బాగుంటుంది. అండ్ మిగతా అన్ని బుక్స్కి కూడా నేను మీకు రేగా సూర్యరావు బుక్ సజెస్ట్ చేస్తాను. నేను చెప్పే ట్యూషన్ స్టూడెంట్స్కి కూడా నేను ఆ బుక్కే సజెస్ట్ చేశాను వాళ్ళు నన్ను అడిగినప్పుడు. ఎందుకు అంటే, సుజాత సిరీస్లో ఏంటంటే బాగుంటుంది కానీ కొంచెం లెందీగా అంటే ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం నాకు క్రాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే యాక్చువల్ టాపిక్ కన్నా కొంచెం ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది. బట్ రేగా సూర్యరావులో మీరు చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ని ఫిల్టర్ చేసి కొన్ని తీసుకొచ్చినట్టు ఉంటుంది. అంటే మనం టెక్స్ట్ బుక్లో ఏది కావాలో అదే తీసుకుంటాం కదా టెక్స్ట్ బుక్ చదివినా, కానీ ఈయన ఏంటంటే ఆ టెక్స్ట్ బుక్ నుంచే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క టాపిక్కి మంచి కేసెస్ కానీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని కేసెస్ ఉండవు. అది నేనైతే మా స్టూడెంట్స్కి అలా నాకు లెక్చరర్స్ చెప్తున్నప్పుడు నేను ఫాలో అయిన కేసెస్ ఫేమస్వి నాకు గుర్తున్న వరకు నేను ఎక్స్ట్రాగా చెప్తూ ఉంటాను. బట్ ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఎనఫ్. రేగా సూర్యరావు బుక్ చాలా బాగుంటుంది. సో ఈ రేగా సూర్యరావు ఎడిషన్లో మీరు ఎక్కడైనా మన ఏపీలో కానీ తెలంగాణలో కానివ్వండి, సిలబస్కి సంబంధించి రేగా సూర్యరావు బుక్ చాలా బాగుంటుంది. సో దానికి సంబంధించి మీరు కాలేజ్కి వెళ్తూ రన్నింగ్ నోట్స్లు రాసుకుంటూ ఉంటారు కదా, సో ఈ మెటీరియల్స్ అయితే తీసుకోండి, మీకు సెమిస్టర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనిలో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక టాపిక్ వైజ్గా ముందే లెక్చర్ ఏమేమి కవర్ చేయబోతున్నారని చెప్పేసి ఆయన ఇండెక్స్ లాగా ప్రొవైడ్ చేసి తర్వాత స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీకు కావాల్సిన టాపిక్స్ ఉన్నాయా లేవా అని చెప్పి మనకు వెంటనే అక్కడ దొరికేస్తాయి. అండ్ మొత్తం ఉంటాయా అక్క, లేదంటే వాసవి మొత్తం ఉంటాయా, సిలబస్ పేపర్లో ఉన్నవన్నీ దొరికేస్తాయా అంటే పర్ఫెక్ట్గా మొత్తం అన్నీ దొరికేస్తాయని చెప్పలేం. బట్ 90% గ్యారంటీ ఇవ్వచ్చు రేగా సూర్యరావులో మనకి సిలబస్ నుంచి దొరుకుతాయి అని చెప్పి. మరి మిగతావి ఏం చేయాలి అంటే, నేను గత 6 సంవత్సరాలుగా, ఇప్పుడు LLM సెకండ్ ఇయర్ అంటే ఇది 7th ఇయర్, గూగుల్ని ఎక్కువగా వాడతాను. అంటే మనకి యాప్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటే, ఇప్పుడు మనకి కేస్ లాస్కి ఇండియన్ కానూన్ వెబ్సైట్ ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్. సో అక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకు దొరికేస్తాయి పర్ఫెక్ట్ ఆన్సర్స్ అండ్ రిలవెంట్ అండ్ పర్ఫెక్ట్ అనమాట, కరెక్ట్ ఆన్సర్స్. ఆ వెబ్సైట్ గవర్నమెంట్ కాబట్టి. అండ్ మిగతా మెటీరియల్ అంటారా, మనం సెర్చ్ చేసుకున్నప్పుడు మనకి మ్యాటర్ బట్టి రిలవెన్సీ ఉందనిపిస్తుంది. ఒక్కొక్కసారి నిజానికి
గూగుల్లో ఉన్న మ్యాటర్ ఈజీగా రాయగలుగుతాం. సో ఎప్పుడైతే మీకు అక్కడ పేపర్ మెటీరియల్స్లో కానీ ఎక్కడన్నా దొరకనప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ గూగుల్లో చూసుకోవచ్చు. లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ని మీ లెక్చరర్స్ని కానీ ఎవరినైనా ఇలా చదివాము కరెక్టేనా కాదా అని అడగచ్చు. సో నేనేం చెప్తాను అంటే సెమిస్టర్స్కి మీకు జేసీజేకి సబ్జెక్ట్స్కి లేని వాటికి మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకోవద్దు. వేస్ట్గా మనీ పెట్టకండి, లైబ్రరీలో అలా చదవండి. టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు మారుతా కొత్త ఎడిషన్స్ వస్తాయి కదా, మీరు జేసీజేకి మీ ప్రిపరేషన్ని అంటే ఇంకా కోర్స్ అయినాక అక్కడే ఉంటారు కదా, అప్పుడు న్యూ ఎడిషన్స్ తీసుకోండి. నేను అలాగే అనుకుని టెక్స్ట్ బుక్స్ ముందు తీసుకోలేదు. బట్ ఇప్పుడు కూడా ఏంటి అంటే కొంచెం మెటీరియల్స్ అలా దొరుకుతాయి. అండ్ లైక్ మేము చేసే క్లాసెస్ వేరే చోట ఎక్కడైనా కోచింగ్లో విన్నా కూడా మనకి వాళ్ళు ఇచ్చే మెటీరియల్ సఫిషియెంట్ అనిపించుకున్నప్పుడు కూడా టెక్స్ట్ బుక్తో మనకు అవసరం లేదు. మనం ఇంకా మోర్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన థింగ్స్ వేరే వైపుకు ఉంటాయి. సో ఇదంతా జేసీజే ఆస్పెక్ట్లే అండి. సో కానీ మీరు ఇప్పుడు లా స్టూడెంట్స్గా మీరు నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువ పెట్టకండి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను బిఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్లో మాకు పొలిటికల్ సైన్స్ ఉండింది. సో దానికి సంబంధించి నేను ఎస్ఆర్ మైనేని టెక్స్ట్ బుక్ తీసేసుకున్నా. సో ఎస్ఆర్ మైనేని ఫేమస్ ఆథర్ అనమాట మనకి లాలో. సో ఆయన ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది. నేనేంటంటే టెక్స్ట్ బుక్కే చదివేద్దాం ఎక్కువ నాలెడ్జ్, కానీ తెలియదు కదా చిన్నప్పుడు 18 ఇయర్స్కి అంటే అంతేం తెలియదు, కానీ ఆత్రమే ఉంటుంది కానీ ఏం చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండదు. సో అప్పుడు నేను ఆ టెక్స్ట్ బుక్ తీసుకున్నాను. ఇంత లావు ఉండింది. నేను అదే తీసుకున్నాను కదా అని చెప్పి అదే చదివేదాన్ని. అప్పుడు నాకు ఎక్కువ టైం పట్టేది ఒక టాపిక్కి. నాలెడ్జ్ వస్తుంది కానీ ఫస్ట్ దానికి వెళ్తే మా మేడం కూడా చెప్పింది ఏంటంటే పిచ్చి ఎక్కుతుంది అని చెప్పి. నిజంగా అన్నారు, పిచ్చి ఎక్కుతుంది మీకు ఇప్పుడే మీరు ఆ టెక్స్ట్ బుక్స్ చదివితే అని చెప్పేసి అన్నారు. కాబట్టి అంతగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సబ్జెక్ట్స్ మనకు జనరల్గా నేర్చుకునేవి. లాలో ఉపయోగపడవంటే దాని యొక్క జిస్ట్ అనేది ఏదో అప్పుడప్పుడు వాడతాం కానీ ప్యూర్గా దాని మీద డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి అలాంటి టెక్స్ట్ బుక్స్ తీసుకుని అక్కడ మనీ వేస్ట్ చేసుకోండి. కొనుక్కోవాల్సిన చోట మనీ పెట్టండి. సో పెట్టొద్దు అనను. చదువు కోసం మనీ ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఒక డ్రెస్ తీసుకుంటే 1000, 2000, 3000 పెడుతున్నాము, కానీ ఉపయోగం ఉండేది తీసుకోండి అంటున్నాను నేను. మంచి టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు సిపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ అస్సలు ఇప్పుడు కొనకండి. పాతవి కొనకండి, కొత్తవి వచ్చేదాకా ఆగండి. అట్లా ఇంకా కొన్ని ఉంటాయి మనకి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కానివ్వండి, అండ్ ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో అలాంటివి ఏమన్నా ఉంటే అలాంటి టెక్స్ట్ బుక్స్ తీసుకోండి అనమాట. అంటే మనకి ఇంపార్టెంట్ అనిపించినవి తీసుకోండి. మిగతావన్నీ కూడా జనరల్గా క్లాసెస్ ఫాలో అవుతూ అట్లా చేసుకోండి. సో ఏంటి అంటే ఏ బుక్స్ ఉండాలి అని ఒక సందేహాన్ని అయితే పోగొట్టుకోండి. మనకి ఈ బుక్లోనే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో మనకి దాంతో పాటుగా ఎక్స్ట్రాగా మనకి గూగుల్ నాలెడ్జ్ కానివ్వండి, మీ లెక్చరర్స్ నాలెడ్జ్, రన్నింగ్ నోట్స్ మనం రాసేది కానివ్వండి, ఎక్స్ట్రాగా మనకి సో మెనీ సోర్సెస్ ఫర్ లా స్టూడెంట్ అంటే మెయిన్గా మనకి టెక్స్ట్ బుక్స్ పక్కన పెడితే టెక్స్ట్ బుక్స్, మెటీరియల్స్, లెక్చరర్స్ చెప్పే రన్నింగ్ నోట్స్, గూగుల్. సో ఇట్లా చాలా నుంచి మనం ఫిల్టర్ చేసుకుని డే టు డే లైఫ్లో అప్పటికప్పుడు జరిగిన కొన్ని కేసెస్ ఉంటాయి. మనం మొత్తం అన్నీ కూడా అప్ టు డేట్గా ఉంటే అలా వస్తూ ఉంటాయి కదా కేసెస్. దాన్ని యూస్ చేసుకుని కూడా మనం మ్యాటర్ రాసుకోవచ్చు. సో మనకి సో మెనీ సోర్సెస్ మనకు ఉన్నాయి. సో పర్టికులర్గా ఒకటని లేదు. సో మెటీరియల్ అయితే మాత్రం ఐ కైండ్లీ సజెస్ట్ రేగా సూర్యరావు సర్స్ మెటీరియల్ అయితే బాగుంటుంది. సో ఆయన రాసినవి చాలా మెటీరియల్స్ చదివాను నేను. అంటే క్లాసెస్ చెప్తున్నప్పుడు కానివ్వండి, అట్లా మా ఫ్రెండ్స్ తీసుకున్నప్పుడు కానివ్వండి, నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకకపోతే వాళ్ళ దగ్గర తీసుకుని ఫొటోస్ తీసుకుని రాసుకోవడం అలా చేసేదాన్ని. సో మీరు మీ దగ్గర ఆ బుక్ పెట్టేసుకుంటే ఎప్పటికైనా మీకు రెఫరెన్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పొలిటికల్ సైన్స్ వాటికైతే సుబ్బారావు తీసుకోండి. అండ్ మిగిలిన వాటికి అన్నిటికి కూడా నేను సిన్సియర్గా అయితే రేగా సూర్యరావు సార్ మెటీరియల్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుంచి మ్యాక్సిమం ఇన్పుట్ ఉంటుంది కాబట్టి. సో అది తీసుకోండి. అండ్ ఎక్స్ట్రాగా ఇవన్నీ కూడా రిఫర్ చేసుకోండి. చాలా ఈజీగానే ఉంటుంది, కష్టంగా ఏమీ ఉండదు. ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది వద్దు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అయ్యో ఎలా రాయాలంటే అప్పటి వరకు స్పూన్ ఫీడింగ్ కదా మనకి, మొత్తం అన్నీ ఉంటాయి ఇంటర్ వరకు కూడా. సో స్పూన్ ఫీడింగ్ నుంచి జస్ట్ బయటకు వస్తాం కాబట్టి కాస్త కంగారు ఉంటుంది, ఉండదు అని చెప్పేసి నేనేం చెప్పాను, ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాను కాబట్టి. కానీ అప్పుడు నాకు ఇంత చక్కగా అంటే ఎలా చేయాలి ఏంటనేది ఇంత బాగా చెప్పే గైడెన్స్ లేదు కాబట్టి నేను మిస్ అయిన గైడెన్స్ ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా అందించాలని చెప్పేసి నేను అసలు ఈ ఛానల్ మెయిన్గా తెలుగులో క్రియేట్ చేయడానికి కారణం అది. యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే ఏంటంటే అమ్మ మాటలాగా ఉండదు కదా, తెలుగు అంటే అమ్మ కాబట్టి మనకి అలా మన తెలుగు వాళ్ళకి
ఉన్న ఈ 2 స్టేట్స్లో ఉన్న తెలుగు పీపుల్ అందరికీ కూడా లా స్టూడెంట్స్ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి కంప్లీట్ చేసిన తర్వాత ఏబి ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా నేను అందుకే చెప్పాలనుకుంటున్నాను. సో మీరందరికీ ఈజీగా ఉండాలి, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు అని చెప్పేసి. సో ఇవి మీరు ఏం ఫాలో అవ్వాలి టెక్స్ట్ బుక్స్, అలాగే ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ వీడియోస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ నుంచి కూడా మీకు కావాల్సిన మీకు ఉపయోగపడే వీడియోస్ నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాను. సో వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. విలేజ్ వకీల్ వాసవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ విత్ మై లా వీడియోస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.